హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు జ్యూస్ సెంటర్ వాళ్ళు చేసే బనానా జ్యూస్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ జ్యూస్ తయారీ కోసం 2 ముగ్గిన చక్కెరకేళి అరటిపళ్ళు తీసుకోండి. వాటిని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఇలా బ్లెండర్ లో కానీ మిక్సీ జార్ లో కానీ వేసుకోండి. ఇప్పుడు 1 టీ గ్లాస్ వరకు పాలను పోసుకోండి. మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నట్లయితే పచ్చి పాలనైనా సరే వేసేసుకోవచ్చు. 2 స్పూన్ల పంచదారని వేసుకోండి. కొద్దిగా క్రష్ చేసిన ఐస్ ని వేసుకోండి. ఇలా అన్ని వేసిన తర్వాత ఇవన్నీ బాగా స్మూత్ గా బ్లెండ్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటైనా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలాంటి జ్యూస్లు చేసేటప్పుడు మనం ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తక్కువ ఖర్చుతోటే మనం ఇంట్లోనే ఈజీగా ఈ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చండి. ఇలా 2 అరటిపళ్ళతో చేసుకున్నామంటే 2 గ్లాసుల జ్యూస్ అయితే అవుతుందండి. ఇలా గ్లాసులో వేసుకుని పైన కాస్త బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్లని బనానా జ్యూస్ అయితే రెడీ అయ్యిందండి. ఈ వేసవికాలంలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్.